ఏమైంది? అక్కడి నుంచి అలా హఠాత్తుగా వచ్చేసావు? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? తెలిసుంటే మళ్ళీ ఎందుకు అడుగుతాను? అసలు సంగతి ఏంటో చెప్పు. ఇవాళైతే నాకు అన్ని సర్దుకుపోతున్నాయనిపిస్తోంది. 2 పోటీల్లోనూ అలాగే అనిపించింది. అవునమ్మా, నాకు కూడా వాళ్ళ మధ్య రాజీ కుదిరినట్టుగానే అనిపిస్తోంది. మనం అనుకున్నవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి, కానీ ఇంకా అది పూర్తి కాలేదు. ఇద్దరికీ కూడా మొండితనం చాలా ఉంది. ఇప్పటికిది చాలు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఈగోని, అహంకారాన్ని వదిలేసి ఒకరికొకరు దగ్గర కావాల్సింది. అలా జరుగుతున్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఒకవేళ నిజంగానే నీకేం తెలియకపోతే, నిజంగానే నీ చుట్టుపక్కల జరుగుతున్నది చూసి చూడనట్టు వదిలేయాలనుకుంటే, అసలు నీకేమీ తెలియనట్టుగా ఉండదలుచుకుంటే సరే కానివ్వు సాగర్. నేను కూడా నీకేం చెప్పదలుచుకోలేదు. 3 మాటలంటానికి నువ్వింత ఆలస్యం చేస్తున్నావేంటి గంగా? నేను నీ నోటి నుండి ఒకే ఒకటి వినాలనుకుంటున్నాను. నువ్వు ఈ సాగర్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటే చాలు. గంగా, సరే అయితే అసలు నువ్వేమి అందలుచుకోకపోతే మరి స్టూపిడ్ గేమ్స్, ఈ డ్రామా ఇవన్నీ దేనికి? అవునా? ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు లండన్. అసలు నేను ఏప్రిల్ 16th వరకు ఎందుకు ఆగాలనుకుంటున్నాను? రేపు రాత్రికే లండన్ బయలుదేరుతాను. టికెట్ డేట్స్ని చేంజ్ చేసుకోవాలి. అయిపోతుంది. అవునా? మనం ఇప్పుడేం చేయాల్సి ఉంటుంది? వాళ్ళిద్దరూ తమ అహంకారాన్ని పక్కన పెట్టి ఒకరికొకరు చేరువు కావడానికి ఇక మనం పట్టించుకున్న అవసరం లేదు. మితిమీరిపోయింది వ్యవహారం. వివాహ బంధాన్ని ఏదో తమాషా అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ. అవును, నువ్వన్నమాట నిజమే. అయితే మనం ఏం చేయాలో నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ఏం చేస్తానంటే, వాళ్ళు ఊహించను కూడా లేరు నేను అలాంటి పని చేస్తానని. ఒక్కోసారి మొండి పిల్లల్ని దారిలో పెట్టడానికి ప్రేమతో పాటుగా కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకని నేను అదే చేయబోతున్నాను. అసలు సాగర్కి ఏమైందో అర్థం కావడం లేదు. అంత సర్దుకుపోయినట్టే కనిపిస్తున్నాడు, కానీ మళ్ళీ చెడగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియట్లేదు. కేవలం నన్ను ఒక్కదాన్నే కాదు, కుటుంబంలో అందరినీ బాధ పెడుతున్నాడు తను. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు కదా. లేదు, తన మొండితనాన్ని, గర్వాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఇప్పటికి కూడా. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో తనకి ఏమాత్రం సంబంధం లేదు. చాలా మొండివాడు. తను ఎలా అనుకుంటే అలా చేస్తాడంతే. పిన్ని పిన్ని, మాతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడతావా? వద్దు, ఇప్పటికే చాలా రాత్రి అయిందిగా. రేపు ఆడదాం. ప్లీజ్ ఆడు పిన్ని, ప్లీజ్ ప్లీజ్ మా, వద్దు, రేపు ఆడుకుందాం. ప్లీజ్ ప్లీజ్ పిన్ని. సరే సరే అయితే ఒక 5 minutes, ఓకే? Inky Pinky Ponky, father has a donkey die, father cry. Inky Pinky Ponky. తొందరగా నువ్వు కళ్ళు మూసుకొని 10 వరకు లెక్క పెట్టాలి, ఓకే? సరే, మీ ఇద్దరు వెళ్ళి దాక్కోండి. రెడీ? 1 2 3 4 5 సాగర్, కృష్ణ, అమ్మా అమ్మా, కృష్ణ, 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 ఎక్కడున్నావు నువ్వు? కృష్ణ, కృష్ణ, కృష్ణ,
చాలు, ఇక ఆడింది చాలు. లేట్ అయిపోయింది ఇప్పటికి. రేపు ఆడుకుందాం. ఇప్పుడు వెళ్ళి నిద్రపోదాం. వెళ్ళమ్మ జ్యోతి, నీ రూమ్కి వెళ్ళి పడుకో. సుప్రియ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. రేపు ఆడుకుందాం, ఓకే? పద. అక్కడే ఆగిపోయావే? ఇలారా నా దగ్గరికి. ఇక్కడ కూర్చో. నాతో ఏమైనా పనా? నువ్వు ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నావా ఆంటీ? గేమ్స్? బహుశా నీకు కూడా మొబైల్లో గేమ్ ఆడుకోవడం అంటే ఇష్టం అనుకుంటాను. అవును, నాకు కూడా చాలా ఇష్టం. కానీ మా మమ్మీ ఎప్పుడు నాకు ఫోన్ ఇవ్వదు. అవునా? మమ్మీ నిన్ను ఆడుకోనివ్వదా? పర్వాలేదులే, నేనున్నానుగా. మనమిద్దరం కలిసి బోలెడన్ని గేమ్లు ఆడుకుందాం ఇప్పుడు, సరేనా? ఇదిగో చూడు, నేను బోలెడన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. నీకేది ఇష్టమైతే ఆ గేమ్ ఆడుకోవచ్చు, ఓకే? ఇది నీ ఫేవరెటా? నీకు కూడా ఇష్టమా ఇది? నాకు అన్ని గేమ్స్ ఇష్టమే. జ్యోతి, అలాగా? ఇక్కడున్నారా తమరు? మీకోసం నేను ఇల్లంతా వెతుక్కుంటున్నాను. నిద్రపోవా నువ్వు? అమ్మా 2 minutes, గేమ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను. అలాగా? నేను నీకు ఫోన్ ఇవ్వనన్నానుగా, అందుకని నువ్వు ఆంటీ ఫోన్ తీసేసుకున్నావా? వెరీ బ్యాడ్. ఏది ఆంటీ ఫోన్ ఆంటీకి ఇచ్చాయి. సుప్రియ, ఉండనివ్వచ్చు కదా కాసేపు. తనకి ఆడుకోవాలని చాలా సరదాగా ఉంది. వద్దు కరుణ, నువ్వు నీ ఫోన్ తిరిగి తీసేసుకో. ఇప్పటికే జ్యోతి చాలా మొండిగా తయారవుతుంది. తన అలవాట్లను ఇంకా పాడు చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో పద తల్లి, లే. చిన్నపిల్ల కదా సుప్రియ, అలా కోపగించుకుంటే ఎలా? ఇదేం కోపగించుకోవడం కాదు కరుణ. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు కూడా పిల్లలు పుడతారు చూడు, అప్పుడు నీకు ఆంటీ, మన ఇంటికి బేబీ వస్తుందా? అప్పుడు నేను తను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ బేబీతో నేను బాగా ఆడుకుంటా కూడా. ఎలాగో ఆ బేబీ నాకు తమ్ముడే అవుతాడుగా. చెల్లైతే కూడా సరదాగా ఉంటుంది. జ్యోతి, నడు, నువ్వు నిద్రపోవాల్సిన టైం అయింది. సాగర్ రేపే వెళ్ళిపోతానంటున్నాడు. నేనేం చేయాలి? తనని ఎలా ఆపాలి? సుప్రియా, ఇంకా నిద్రపోలేదా నువ్వు? నిద్ర రావడం లేదు. ఏ? అసలేమైంది? ప్రతిపది ఇవాళ కరుణేమో ఆడుకోవడానికి జ్యోతికి తన ఫోన్ ఇచ్చింది. అప్పుడు ఎందుకనో నేను నా నోరు జారడం జరిగింది. ఇలా జ్యోతి అలవాట్లు పాడు చేయకు, నీకు కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది అని అన్నాను. అన్న తర్వాత అర్థమైంది నాకు ఆ మాటల వల్ల తన మనసు ఎంతో కష్టపడి ఉంటుందని. అసలే తను ఎంతో ప్రెషర్లో ఉండగా నేనేమో ఆ మాట అనేశాను. నా మీద నాకే చాలా కోపం వస్తుంది. నువ్వు కరుణ గురించి అంతగా పట్టించుకుంటావని నాకు తెలీదు. ఐ జస్ట్ థాట్ నువ్వు కరుణని ద్వేషిస్తున్నావు అనుకున్నాను. తనని ద్వేషించేదాన్నే ప్రదీప్. ఎందుకంటే తను చేసిన పని క్షమించదగింది కాదు. కానీ ఇప్పుడు తను నీకోసం, మన కుటుంబం కోసం ఎంతో చేస్తుందంటే అది చాలా గొప్ప విషయం. ఒకవేళ తన స్థానంలో నేనుండుంటే ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసేదాన్ని కాదు. తన గుండె రాయి చేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అంత తేలికేమి కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా? ఎందుకు? ఎందుకంటే ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని అంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసినందుకు. నువ్వు నా జీవితంలోని అతిపెద్ద కష్టాన్ని తొలగించేశావు సుప్రియ.
థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, దీనివల్ల గందరగోళం తప్పదుగా. నేను తన మనసుని కష్టపెట్టేశాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవా ప్లీజ్? సుప్రియ తను తప్పుగా అనుకొని ఉంటుందని ముందుగా నువ్వు అనుకోవడం పాని. అప్పటికి నీకు అలాగే అనిపిస్తే నువ్వే వెళ్ళి స్వయంగా క్షమాపణ అడుగు. తనకి సారీ చెప్పే. దట్స్ ఇట్. దాంతో అంతా ముగిసిపోతుంది. అలాగే, నేను రేపొద్దుటే వెళ్ళి తనకి సారీ చెప్పేస్తాను. ఓకే, ఇక నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. గంగ అంత అప్సెట్ ఎందుకు అవుతుంది? నేను రేపే లండన్ వెళ్ళిపోతున్నానని తనకి చెప్పినందువల్ల తనెంతో అప్సెట్ అయినట్టుగా కనిపిస్తుంది. వెళ్ళి చూస్తాను తను ఎక్కడుందో. నేను రేపే లండన్ వెళ్తానని గంగతో చెప్పడం అయితే చెప్పేశాను. కానీ తను ఒకవేళ నన్ను ఆపకపోతే అప్పుడు? అంటే నేను వినాలనుకుంటున్నది, ఒకవేళ తను అనకపోయినట్లయితే అప్పుడేం చేయటం? వెళ్ళిపోవాలి నేను గంగను వదిలేసి. No, I can't do that. మరేం చేయను చెప్పనా తనతో? నేను తన నూరికే బాధ పెడుతున్నానని చెప్పనా? తన ప్రేమని పరీక్షిస్తున్నానని చెప్పేనా? ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నేను అలా లండన్ వెళ్ళిపోలేను. సాగర్, ఇదేంటి ఇంత రాత్రి వేళ ఎక్కడున్నావు? అబ్బే ఏం లేదు, నాకు నిద్ర రావటం లేదు. నాకు కూడా నిద్ర రావడం లేదు. నిద్రపోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నిద్ర పట్టలేదు. టీ తాగుతావా? ఇదిగో సాగర్, తాగు. థ్యాంక్ యూ. సాగర్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? దేనికో బాధపడుతున్నట్టున్నా? మమ్మీ, అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. సరే అయితే, నువ్వు అంటున్నావు కనుక ఒప్పుకుంటున్నా. కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏంటి, ఏం జరిగింది? మీ డాడీతో గొడవ పడ్డాను. మీ డాడీ ఏం చేశారో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి తీరిక లేకుండా పోయింది. వచ్చినప్పటి నుంచి కనీసం మాట్లాడడానికి కూడా తీరిక లేదు. పుస్తకాలు చదువుతారు, లేదంటే ఫోను. నేను కూడా చెప్పేశాను, మీకు అంతగా టైం లేకపోతే నేను మీతో మాట్లాడనని. నేను ఇంకేం చేయలేను. అవునా? నీకు నవ్వొస్తుందా? లేదు, ఆలోచిస్తున్నాను. సరేగా, నాకు సంగతి చెప్పు. నువ్వు అసలు 1 మినిట్ కూడా డాడీతో మాట్లాడకుండా ఉండగలవా? ఉండలేవు కదా. నువ్వు ఊరికే టెన్షన్ పడకు.
డాడీకి కూడా అదే పరిస్థితి. చూస్తావు నువ్వు కాసేపట్లో వచ్చేస్తారు. తన లావుపాటి పుస్తకాలు, ఫోను అన్నీ వదిలేసి నీ అలక తీర్చడానికి వస్తారు. చూస్తుండు. నువ్వన్నది నిజమే. నేను ఒక్క నిమిషం కూడా మీ నాన్న లేకుండా ఉండలేను. నువ్వే ఆలోచించు, నేను 7 ఏళ్లు మీ నాన్నగారు లేకుండా విదేశాల్లో ఎలా గడుపుంటానో నువ్వే ఆలోచించు. ఒకటి చెప్పనా సాగర్, ఆయనకి దూరంగా ఉన్నప్పుడే ఆయన నా జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో నేను తెలుసుకున్నాను. ఆయన లేకుండా నేను చాలా అర్థరహితం. కానీ సాధారణంగా ఇదే జరుగుతుంది. మేమిద్దరం కలుసున్నప్పుడు మేమెంత ముఖ్యమో మాకిద్దరికీ తెలియనే లేదు. భార్యాభర్తల విషయంలో ఇలాగే జరుగుతుంది. వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఏం చేసినా కూడా అది వాళ్ళ డ్యూటీనే అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆయన కేవలం నా తోడు మాత్రమే కాదు, నిజానికి నా జీవితంలో ఒక భాగం. ఆయన లేకుండా నేను అసంపూర్ణమే అవుతాను. నీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? విషయం అదే కదా సాగర్. గంగ విషయంలో ఐ డోంట్ నో. కావచ్చు. శ్రీ రఘురామచారు తులసీదళధామా శ్రీ రఘురా. అరే, ఎవరై ఉంటారు ఈ ఫోను? హలో, అవును, మాట్లాడతాను నేను. చెప్తాను నీకు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలుసు ఇక్కడ తల్లి గంగ ఒంటరిదైపోయిందని. ఏదో ఒకటి చెయ్యాలి. తను నా ఒంటరితనం నుంచి బయటికి తీసుకురావాలి. అదేం కాదు, ఇక్కడ వీళ్ళంతా నన్ను తమ కుటుంబంలో ఒకడిననే అనుకుంటున్నారు. నన్ను వద్దు అనరు. నేను మాట్లాడి ఎప్పుడు రాగలనో నీకు తెలియజేస్తాను. గోవిందయ్య గారు వస్తున్నాను అమ్మగారు. చిన్నమ్మ పిలుస్తున్నారు. నేను వారితో మాట్లాడి ఎప్పుడు రాగలనో మీకు తెలియజేస్తాను. సరే, ఉంటాను. జై శ్రీరామ్. ఈ టికెట్స్ని ఒక పని చేస్తాను. గంగ టేబుల్ మీద పెట్టేస్తాను. అది చూసిందంటే కంగారు పడిపోతుంది. నేను నిజంగానే రేపు లండన్ వెళ్ళిపోతాను అనుకుంటుంది. తల్లి కృష్ణ, ఐఎమ్ సారీ. ఏమైనా గట్టిగా తగిలిందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి పరుగులు తీస్తున్నారు మీరు? కృష్ణ ఇలా ఇవ్వు. 1 minute. అది ఏం లేదు. ఏదో నేను అరే ఉండు. కృష్ణ సరే, అయితే నేనంతా చెప్పేస్తాను మీ ఇద్దరికి. అయితే నాకు ప్రామిస్ చేయాలి. ఈ సంగతి ఇంకెవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. నిజం చెప్పమంటావా నన్ను? నిజం ఏంటంటే నేనెక్కడికి వెళ్ళట్లేదు. నీకు మీ అమ్మ సంగతి తెలుసుగా, తను ఎంత మొండిదో. నేనేదో లండన్ వెళ్తున్నానని డ్రామా చేస్తున్నానంటే తను నన్ను ఆపుతుందని చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఈ టికెట్ అసలు టికెట్ కాదు, నకిలీ టికెట్, ఫేక్ టికెట్. ఏమైంది?